అమ్మా ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా మరి దేవుడి సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని వేణోళ్ళ పొగడబడుతున్న మా గొప్ప తండ్రి యేసయ్య. మరి నాయన మరి ఏ జ్ఞానము లేనటువంటి నన్ను ప్రభా మీరు నిలబెట్టుకుని ప్రభా నీ వాక్యాలను ధ్యానించడానికి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా ప్రభా మరి ఏమి మాట్లాడాలో ఏం చేయాలో ప్రభా మీరేనైనా నా నోటికి నోరుగా ఉండి మాట్లాడమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను నాయన. మరి విన్న వాక్యం నాయన మాలో 30 60 100 ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి వినగలే చెవులను గ్రహించగలిగే మనస్సును నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి. ఏం మాట్లాడాలో నీ పరలోక జ్ఞానము నాకు దయచేయమని మీరు మాతో ఉండి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు మిక్కిలి విని ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ ప్రైజ్ ద లార్డ్. మరి మనము ఈ లెంట్ డేస్ని మనం ప్రారంభించి ఈ రోజుకు 3వ రోజు అయింది. మరి మొదటి దినంలో మనం మనః ప్రవర్తన గురించి, మరి రెస్పా చేసిన పని వలన మరి దావీదు గారు ఏ విధంగా మరి మారి కళేబరాలకి మరి దాన సంస్కారాలు అవన్నీ నిర్వహించారో ఆ విషయాలను మనం మొదటి దినంగా నేర్చుకున్నాము. మరి నిన్నటి దినంలో మనోదృష్టి, మరి మన దృష్టి ఏ విధంగా ఉంది, మరి చెడు నడతల వైపు ఉందా, మరి దేవుడి వైపు ఉందా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అని మరి సిస్టర్ విజయ నిన్న మనకి ఎంతో వివరంగా విపులంగా వివరించారు. ఇంకా ఈరోజు మనము సార్వభౌమత్వము అంటే మరి సార్వభౌమత్వము అంటే మరి దేవుని రాజ్యంలో మరి దేవుడి యొక్క పరిపాలన, మరి సార్వభౌమత్వం ఏ విధంగా ఉంటుంది అనే విషయము మనం ధ్యానించుకుందామా. ఈ ధ్యానాంశానికి మనకి చెప్పబడినటువంటి అధ్యాయాలు మరి ఇర్మియా గ్రంథం 1, లూకా గ్రంథము, లూకా సువార్త, మరి కీర్తన గ్రంథం గురించిలో కొంచెం కూడా మనకి ఒక్క నిమిషమ్మా. అమ్మా సారీ ఫర్ ఇంటరప్షన్. అయితే ఇక్కడ మనము మరి దేవుడి రాజ్యము ఎలాంటిది, మరి ఇక్కడ మనం జనరల్గా చూసుకున్నట్లయితే మరి ఈ లోకరీత్యా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకి ఏ విధంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఒక ప్రభుత్వం ఉంది. అది ఒక్కసారి మనం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 13, 14 వచనాలను ఒకసారి చూడండి అమ్మా. కీర్తనలు 145, 13, 14 వచనాలు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఓకే అమ్మా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి
పిచ్చి మాస్. ఇక్కడ మనం గమనించినట్లయితే నన్ను నిజంగా సారీ ఇదంతా రికార్డ్ అవుతుంది. 13వ వచనం 14వ వచనం మనం చూసినట్లయితే నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇప్పుడు మనకున్నటువంటి ఈ ప్రభుత్వాలను మనం గమనించినట్లయితే మరి ఏ ప్రభుత్వమైనా ఉండేది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఒక ప్రభుత్వం మన దగ్గర వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ఏవో కొన్ని ప్రణాళికలు స్కీములు చేస్తూ ఈ వృద్ధాప్య పెన్షన్ అని ఆ పెన్షన్లని ఇవన్నీ ఇలా అన్ని వాళ్ళని ఏం చేస్తారు, ప్రజలకు అన్ని కొన్ని కొత్త కొత్త ఆశలని మరి క్రియేట్ చేస్తూ ఉంటారు, అన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వీళ్ళకి వితంతు పెన్షన్ అని చెప్పేసేసి, లేకపోతే ఫ్రీ బిల్డింగ్స్ అని చెప్పేసి, లేకపోతే పొలాలకి ఇంతంత డబ్బులు ఇస్తామని ఇలా రకరకాలైనటువంటి స్కీములన్నీ పెడుతూ ఉంటారు. అయితే అదేవిధంగా మరి 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మరి ఇంకో ప్రభుత్వం వస్తూ ఉంటుంది. మరి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి ముందు ప్రభుత్వం పెట్టిన స్కీములు వాటిని వాళ్ళు అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంచరు, వాటిని మార్చేస్తారు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చాడంటే వీడు 100 రూపాయలు ఇస్తానంటాడు. వాడు బస్సులో ఛార్జెస్ తగ్గించారంటే వీడు బస్సు ఫ్రీ బస్సు అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి ఎన్నో ప్రణాళికలు ఎన్నో కొత్త స్కీములు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడి రాజ్యం ఎటువంటిది అని అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండిపోయేది కాదండి. ఇక్కడ మనం 13వ వచనంలో చూస్తున్నట్లు నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరాలు మనకి ఆయన రాజ్యం అనేది మనకి నిలిచి ఉంటుందని మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ మరి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఇక్కడ యెహోవా దేవుడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తేటువంటి వాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఒక రకంగా మనం చూడాలంటే యెహోవా దేవుడు ప్రతి పని కేవలం అంతా ఆయన సృష్టి. మనం ఏ పని చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ చదువులు చదవాలన్నా, ఏ పని చేయాలన్నా మనకి ఆ దేవుడి యొక్క సహాయము తప్పనిసరిగా ఉండవలసిందే. మరి ఆయనే మనకి తోడుగా లేనట్లయితే మరి మనము ఎలాంటి పని కూడా మనము చెయ్యలేము. ఆయన మనకి సహకరించకపోతే, యెహోవా దేవుడు మనకు సహాయము చేయకపోతే మనము ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళమో. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అయితే ఇక్కడ మనం చూసినట్టంటే దేవుడి రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది. ఇహలోకంలో వచ్చే ఆ ప్రభుత్వాలు చేసే స్కీముల లాంటిది కాదు. ఇది శాశ్వతమైన రాజ్యము. దేవుడి రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యం. మనకు మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అని మనం ఆలోచిస్తే మరి ఆకాశంలో సింహాసనం వేసుకొని ఆకాశ సింహాసనం మీద అతను ఆసీనుడైనటువంటి వాడు. సమస్త సృష్టి సమస్త అధికారము ఆయన చేతిలోనే ఉన్నది. అయితే ఇక్కడ మరి
జనరల్గా ఈ నేటి ప్రభుత్వాల విషయం గమనిస్తే వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు మా పార్టీనా, నువ్వు మా పార్టీనా, నువ్వు మా పార్టీ అయితేనే నీకు పని చేస్తావు, నువ్వు మా పార్టీ అయితేనే మీకు పని చేయవు, ఇలా వాళ్ళన్నీ భేదాలు చేస్తారు. వాళ్ళని నీ వాళ్ళు, నా వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని అలా భేదాలు చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి అంటే, రోమాపత్రిక 10:12 వచనం ఒకసారి చూడండి. రోమా 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యూదుడని ఈ గ్రీసు దేశస్థుడని భేదము లేదు, దేవుడికి అందరూ సమానమే. కాకపోతే ఎవరైతే ఆయనను ప్రార్థించి ఆయనని వేడుకుంటారో తప్పకుండా వారి పట్ల దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము అడిగే ప్రతీదీ కూడా మనం పొందుకునే వారిగా ఉన్నాం. ఈ లోక ప్రభుత్వాలు అయితే వాళ్ళు వీళ్ళని వ్యతిరేకిస్తారు. కానీ మన దేవుడు తన రాజ్యంలో మనకు అడిగిన ప్రతీదీ పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మనం దేవునికి మనం మొరపెడతా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకటి చూడండి, కీర్తన 145:18 వచనం. కీర్తన 145:18 వర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మొరపెట్టు వారికందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, కేవలం ఖాళీ మొరపెట్టడమే కాదండి, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ మరి యెహోవా సమీపముగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి మొరపెట్టడము అని అంటే మరి చాలా మనం ప్రతిరోజు మనం దేవుడికి మొరపెడుతూనే ఉన్నాం. అది మనకి ఎన్నో రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. అమ్మ మా నిమిత్తం ఇలా ప్రార్థన చేయండి, అమ్మ మా నిమిత్తం ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఎన్నో ప్రార్థన రిక్వెస్ట్లు మనకు వస్తూ ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మరి వాళ్ళు మనకు రిక్వెస్ట్ ఇచ్చేస్తారు, కానీ మరి వాళ్ళు మాత్రం ప్రార్థన చేసుకోరు. కొందరు అన్యులైతే సరే, మన వాళ్ళు కూడా మరి వాళ్ళు సరిగ్గా చేసుకుంటారో లేదో ఇక రిక్వెస్ట్ ఇచ్చి కూర్చుంటారు. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటంటే, మొరపెడుతున్నాం, కానీ నిజముగా మొరపెడుతున్నామా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే తనని నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన మనకి సమీపముగా ఉన్నాడు. మరి ఆయన సమీపముగా ఉండి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇక్కడ దేవుడు మరి ఎవరి మొరను ఆలకిస్తున్నాడు, మరి భయభక్తులు కలిగి అని చెప్పాము. కానీ ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21:17 వచనం. ఆదికాండము 21:17 వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుడి దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుండా, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చాలు. ఇక్కడ మనం చూసిన దేవుడు చిన్నవాని మొర
అసలు మొర ఎవరు పెట్టాలండి? ఆ తల్లి పెట్టాలి, లేకపోతే పెద్దవాళ్ళు పెట్టాలి. ఎవరు మొరపెట్టాలి? ఈ కష్టాల్లో ఉన్నవాళ్ళు మొరపెట్టాలి, అవసరతలో ఉన్నవాళ్ళు మొరపెట్టాలి, మరి బలహీనుల కొరకు బలవంతులు మొరపెట్టాలి, మరి అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మొరపెట్టాలి. ఇలా మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఈ హాగరు స్టోరీ మనందరికీ తెలుసు. ఈ హాగర్ ఎవరు? తను ఒక ఐగుప్తీయురాలు, షారాకి బానిసగా వచ్చినటువంటి స్త్రీ. షారా దగ్గర, అబ్రహాము షారాల దగ్గర ఆమె బానిసగా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి ఎంతో నమ్మకంగా, ఎంతో విధేయతగా, ఎంతో విశ్వాసంగా మరి అక్కడ ఆ షారా దగ్గర పని చేస్తూ ఉంది. అయితే ఈ షారా వాళ్ళకి ఏంటి, మనకి స్టోరీ అంతా తెలుసు. ఈ షారాకి గర్భఫలం లేదు. అబ్రహాం ముసలోడు అయిపోతున్నాడు, షారా ముసలాం అయిపోతుంది. ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువులంతగా నేను విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రాలగా లెక్కింపలేనంత జనాంగంగా చేస్తానని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. కానీ వీళ్ళ వయసు చూస్తుంటే 100 సంవత్సరాల వరకు వచ్చేస్తుంది, పిల్లలు కావడం లేదు. అప్పుడు ఈ శారా ఏం చేసింది? ఈ హాగర్లో ఉన్న నమ్మకత్వాన్ని చూసింది, విశ్వాసాన్ని చూసింది, విధేయతను చూసి ఆమె ఆలోచించింది. ఆమెను పిలిచి, నువ్వు చూసావా, నువ్వేం చెయ్యి అంటే, నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను కాబట్టి నువ్వు నా యజమానిని పెళ్లి చేసుకో, నా కొరకు నువ్వు ఒక సంతానాన్ని కని అని చెప్పేసేసి ఆమె హాగర్తో మాట్లాడింది. అమ్మా, ఇదేంటి, నేనెవరు, నేను ఇంత చిన్నదాన్ని, బానిసను, నన్ను ఇలా కోరుతున్నారేంటి అనేసి ఆమెన్నప్పుడు, నీ పైన నాకు విశ్వాసం ఉంది, నేను చాలా నమ్మకస్తురాలివి అని చెప్పేసి ఆమె ఏం చేసింది, అబ్రహామును కూడా మెప్పించింది. ఆ విధంగా హాగర్తో అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు హాగరు గర్భవతి అయింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఆమె గర్భవతే కాదు, గర్వపోతు కూడా అయిపోయింది. ఆమెలో ఒక గర్వం వచ్చేసింది. ఇంతగా జీవించిన ఒక యజమానురాలు పట్ల ఆమె నిర్లక్ష్యంగా అయిపోయింది. అయిపోయేసి గర్వంగా ఉండడం వల్ల శారా ఏం చేసింది, ఆమెని బయటికి వెళ్ళగొట్టేసింది. బయటకు వెళ్ళగొట్టేసినప్పుడు ఆ గర్భవతిగా ఉండి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, మళ్ళీ నువ్వు వెళ్ళు, శారా దగ్గరే ఉండమని మళ్ళా వెనక రిటర్న్ పంపించాడు. ఆ తర్వాత బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత మరి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరి శారాను కూడా దర్శించాడు. శారాకు కూడా ఇస్సాకుని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇస్మాయిలు ఈ కొంచెం పెద్దవాడు కాబట్టి ఇస్సాకుని ఇబ్బంది పెడతా ఉన్నాడు. అప్పుడు శారా అది గమనించి, వీళ్ళిద్దరిని నువ్వు బయటికి పంపించే, ఈ తల్లి కొడుకుల్ని ఇద్దరిని నువ్వు బయటికి పంపించమని చెప్పినప్పుడు, అప్పుడు ఈ అబ్రహాము ఒక తిత్తిలో నీళ్లు వేసి ఆ భార్యని, ఆ కుమారుణ్ణి అడవిలో వదిలేసినట్లుగా మనకి ఎంత విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆమె ఏం చేసిందంటే, ఈ చిన్నవాడిని ఒక చెట్టు కింద పడుకోబెట్టి, ఆమె నాకు తెలియదు ఈ పిల్లోడే నువ్వేం చేస్తావో అని అక్కడ దేవుడి దగ్గర దూరంగా నిలబడి ఉందన్నమాట. అప్పుడు దేవుడు, ఈ పిల్లవాడు కూడా మరి మొరపెట్టినట్టుగా మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, అప్పుడు ఈ హాగర్కు కూడా కొంచెం ఒక ఒక ఆమెతో ఏం చేశాడంటే, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, నిన్ను నేను గొప్ప జనాంగముగా చేసేదను. ఇప్పుడు హాగరు కూడా ఆశీర్వదించబడింది. అదేవిధంగా ఆ జనాంగమే ఇప్పుడున్న ఇస్మాయిలు సంతతి వారు ఇదంతా ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నమ్మకత్వం, విధేయత. ఇప్పుడు హాగరులో మునుపు ఉన్నటువంటి నమ్మకత్వం
ఆ విధేయత అనేది ఏమైంది, ఆమె గర్భం దాల్చగానే అన్నీ కూడా మర్చిపోయింది. అయితే ఈ విధంగా ఇప్పుడు మనము మరి మన పరిస్థితులు ఏ విధంగా, మనం దేన్ని బట్టి గర్వించాలా, మరి దేన్ని బట్టి మనం అతిశయపడాలా? మన డబ్బులు చూసి అతిశయపడాలా, గర్వపడాలా? మన సంతోషాలు వీటిని బట్టి మనం గర్వపడాలా, దేనిని బట్టి మనం గర్వపడాలా అనేది ఇక్కడ మనం ఏదైనా సరే మనం గర్వించాలన్నా, మరి దేనినైనా మనం అతిశయపడాలన్నా అది దేవునిని చూసే మనము చేసేవారిగా ఉండాలి. ఈ నమ్మకత్వానికి ఒక చిన్నది లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసాం కదండి. లూకాసు వార్త 19, 11 నుంచి 27 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ 11 కంటే ముందు మనం పొట్టి జక్కయ్య గారి గురించి కూడా మనం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే అక్కడ పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళి దర్శించినట్టుగా, మరొక పాపిని రక్షించినట్టుగా ఆ జక్కయ్య కూడా అబ్రహాము సంతానము అని చెప్పేసి చెప్పడం అక్కడ జరుగుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ చూసి ఇంకా దేవుడి రాజ్యం వచ్చేస్తుందేమో అని చెప్పేసి అక్కడ జనులందరూ అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ఉపమాన రీతిగా ఒక మాటలు చెప్పారు. అక్కడ ఏంటంటే రాజకుమారుడు తన రాజ్యాన్ని సంపాదించుకొని మరి వేరే దూరదేశానికి వెళ్ళేటప్పుడు తన సేవకులందరినీ పిలిచి వారికి ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దీనారాన్ని ఇచ్చాడు. మీనాం ఒక్కొక్క మీనారు ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కొందరు మళ్ళా వెళ్ళి కొందరు వ్యతిరేకించారు దాన్ని. నువ్వేంటి ఇచ్చేది, నువ్వు మాకు వద్దు, నువ్వు మాకు రాజొద్దు అని కూడా కొందరు వ్యతిరేకించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అయినప్పటికీ ఇతను రాజకుమారుడు వెళ్ళిపోయాడు, దేశాంతరాలు తిరిగి మళ్ళీ వచ్చాడు. ఇచ్చి తన దాసులందరినీ పిలిచాడు, తన మీనాలు ఇచ్చిన వాళ్ళని. ఈ మీనాము అని అంటే 50 రూపాయలుగా మనం లెక్క వేసుకోవచ్చు. ఈ 50 రూపాయలు అనేది 3 రోజుల కూలంత వాల్యూ అది, 3 days అలా అందరికీ ఒక్కొక్క మీనా ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు దేవుడు వచ్చి రాజు వచ్చి మళ్ళీ అడిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశాడు, ఒకటి మొదట అతను వచ్చి ఏం చేశాడు, అయ్యా నువ్వు నాకు ఒక మీనం ఇచ్చావు, దాన్ని నేను 10 మీనాలుగా నేను చేశాను, సంపాదించుకున్నాను అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకం, దేవుడి మీద నమ్మకంతో అతను ఇచ్చిన పనిని, ఆయన బాధ్యతను ఆయన నిర్వహించి ఒకదానిని 10 చేసుకున్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడంటే అతనికి 10 పట్టణాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత రెండో వాడు వచ్చాడు, అయ్యా నేను 5 మీనాలు సంపాదించాను అన్నప్పుడు, బలా నీకు కూడా 5 పట్టణాలు ఇచ్చేస్తా ఉన్నాను అన్నాడు. ఇక చివరిగా ఒకడు వచ్చాడు, అతను చెప్పాడు, నువ్వు విత్తందాన్ని కోసేవాడవు అని చెప్పేసి దేవుడు ఎంతో కఠినుడుగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అసలు చాలా కఠినుడివి, నువ్వు మంచోడు కాదు, నువ్వు ఇచ్చావంటే మరి దాన్ని ఇచ్చేస్తావు అలా అనేసి అతను ఎంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఒకసారి చూడండి ఏమన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం. అయితే ఈ చివరి వాడు ఏమంటా ఉన్నాడు, నీవు 21వ వచనం చూస్తే, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునై కఠినుడవును గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన, నీవు పెట్టని దానిని ఎత్తేవాడివి, మరి విత్తని దాన్ని కోసేవాడివి, అంత కఠినుడు నువ్వు అని చెప్పి నీకు భయపడి ఆ రూపాయిని అలాగే గుడ్డలో కట్టి పెట్టాను. మరి ఇక్కడ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, చెడ్డదాసుడా, నీ మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని వానితో చెప్పాను.
ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఈ మీనాని ఏం చేశాడు, వాడి దగ్గర నుంచి తీసేసుకొని 10 మీనాల వాడికి ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు అక్కడ వాళ్ళు అడ్డారు, అదేంటి ఆయన దగ్గర ఆల్రెడీ 10 ఉన్నాయి కదా, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు, ఈ 5 ఉన్నోడు కూడా ఇచ్చొచ్చు కదా అన్నట్ల వాళ్ళ ఉద్దేశంగా అన్నప్పుడు ఆయన దేవుడు చెప్తా ఉన్నాడు, అందుకతడు కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వాడికి కలిగింది కూడా తీసివేయబడుతుంది. ఇక్కడ మనం జనరల్గా కూడా చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే మన ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే, గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్ అనుకోండి, ఆ గొప్ప వాళ్ళ దగ్గరికి అందరూ గొప్ప గొప్పగానే వెళ్ళి ఇస్తూ ఉంటారు. ఈ బీదోడు కూడా గొప్పగా తీసుకెళ్ళి వాడికే ఇస్తాడు. అదే బీదోడింట్లో ఫంక్షన్ అంటే మాత్రం ఎవరు ఏం పట్టించుకోరు కదా. లోకమే ఆ విధంగా ఉంది. దేవుడే చెప్తున్నాడు, ఉన్నవాడికే ఇవ్వబడుతుంది, లేని వాడి దగ్గర నుంచి వాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అనేసి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ దీన్ని బట్టి మొదటి వాళ్ళు నమ్మకమైన దాసుడుగా ఉన్నాడు. మరి దేవుడి రాజ్య సమీపంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఇక్కడ దేవుడికైతే పక్షపాతం లేదు, అందరికీ సమానంగా ఒక్కొక్క మీనాన్ని ఇచ్చాడు. అదే ఇంకా ముందు మార్కు సువార్త వాటిల్లో చూసినట్లయితే తలాంతులు, ఆయన 3 దాసులకి వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. ఒకతనికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకతనికి 1 తలాంతే ఇచ్చాడు కదా. వాళ్ళు ఏం చేశారు, ఆ 10ని 10 చేశాడు, ఒకతను 5ని 5 చేశాడు, ఒకడు ఒకదానిని భూమిలో పాతిపెట్టాడు. ఈ విధంగా మనకి ఇక్కడ దేవుడు తలాంతులేమో సామర్థ్యాన్ని బట్టి ఇస్తూ ఉన్నాడు, ఇక్కడ మీనాలేమో అందరికీ సమానంగా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ అదనమాట అది. అయితే దేవుడు మనకి మన సామర్థ్యం ఎలా ఉంది, మన పని ఎలా ఉంది, మనకు దేవుడు ఎలాంటి తలాంతులు ఇస్తున్నాడు, మరి దేవుడు మనకిచ్చినటువంటి మీనాన్ని మనం సామర్థ్యంగా దానిని 10 చేస్తూ ఉన్నామా, లేకపోతే ఒక వాడు భూమిలో పాతిపెట్టినటువంటి చెడ్డదాసుడుగా మనం ఉంటున్నామా అని ఉదయకాలం మనం పరీక్షించుకోవాలమ్మా. దేవుడి రాజ్యము సమీపముగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త, దేవుడి రాజ్యము సమీపంగా ఉంది కదా. మత్తయి అయితే ఇక్కడ మనం దేవుడి రాజ్యం గురించి మనం గమనించినట్లయితే, ఆయన ఇక్కడ యెషయా గ్రంథం 9:6లో ఏం చేశాడు, దేవుడు యెషయా 9:6 చూసినట్లయితే మనకి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేర్లు. ఇక్కడ మనకి ఇది యెషయా ప్రవక్త మనకు చెప్తా ఉన్నాడు, దేవుడు రావడానికి ముందే 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం వెలువడింది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండు. దేవుడు మనకు ఆ భారాలను మనం ఏ విధంగా పూర్తి చేస్తూ ఉన్నాం? దేవుడు రాజ్యం అంటే ఏంటి? మన సంఘమే, మన హృదయమే దేవుడి రాజ్యంగా, మనలో దేవుడు నివాసం చేసి మనల్ని ఏలేవాడిగా దేవుడు మనకి ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము మనకిచ్చినటువంటి బాధ్యతని, దేవుడు మనకిచ్చినటువంటి భారాన్ని మనము పూర్తి చేసేవారిగా మనము ఉండాలని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. మనం ఇది యోహాను సువార్త 18:36 చూస్తున్నామా? యోహాను
18:36 వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, దేవుడు చెప్పాడు కదా, ఈ లోక దేవుడి యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఇహలోక సంబంధమైనది కాదు, ఆయనది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం ఎక్కడ? ఆకాశం లోకరాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఇక్కడ మరి దేవుడి రాజ్య సమీపముగా ఉంది. ఆయన రెండవ రాకడ సమీపము. ఇది వరకు వచ్చాడు, మరణించాడు, మళ్ళీ పునరుత్థానుడై లేచాడు, మన నిమిత్తం లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, మరి మరణించి కలువరి శిలువ పైన మరణించి మరి తిరిగి పునరుత్థానుడై మరి తిరిగి మన నిమిత్తమే మరలా రానై ఉన్నటువంటి దేవుడు మరి మనకిచ్చినటువంటి బాధ్యతలను, మనకిచ్చినటువంటి తలాంతులను మరి మనం ఏ విధంగా మనము చూస్తూ ఉన్నాం. మరి మొదట మనం చేయాల్సింది ఏంటి? రోమా పత్రిక 14:17 ఒకసారి చూసినట్లయితే, రోమా 14:17 వచనం ఒకసారి గమనించినట్లయితే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఏదో తినడము తాగడము కాదండి. ఆయన నీతిని సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. మరి మనము మరి ఆ దేవుని రాజ్యం కొరకు మరి మన నీతిగా, సమాధానంగా, పరిశుద్ధాత్మయందలి ఆనందంతో మనం ఉండాలని మరి దేవుడు మనల్ని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. పండగ మీరు